పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ నడి తెలుసుకుని. శిరీష్, చెప్పండి, తాలిబాన్లు ఇప్పుడు పాక్ కు సంబంధించిన సైనిక స్థావరాలపై దాడి చేశారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బోనా గత కొద్ది రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య కూడా దాడులు, పరస్పర దాడులు లాంటివి కూడా జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ లో తీవ్రవాద గ్రూప్ లాంటివి కూడా పనిచేస్తున్నాయని ఆరోపిస్తూ ఆఫ్ఘనిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలపైన పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ లోని కీలక సైనిక స్థావరాలపైన ఆయుధాలతో కూడిన డ్రోన్ దాడుల్ని ఆఫ్ఘనిస్తాన్ నిర్వహించినట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ అనేది తాలిబాన్ల పాలనలో ఉంది. సో ఈ నేపథ్యంలో తాలిబాన్లు చేసిన ప్రకటన ప్రకారం ఏంటంటే నూకాన్ ఎయిర్ బేస్ ఇది రావల్పిండిలో ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా కూడా ఇదే ఎయిర్ బేస్ పైన దాడులు కూడా నిర్వహించింది. ఇది పాకిస్తాన్ కి చాలా కీలకమైన వ్యూహాత్మకమైన ఎయిర్ బేస్. సో దీనిపైన దాడులు కూడా నిర్వహించినట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా 12th కార్ప్స్ హెడ్ క్వార్టర్ ఇది బలూచిస్తాన్ అని పెట్ట అనే ప్రాంతంలో ఉంది. దీనిపైన కూడా దాడులు కూడా నిర్వహించినట్టుగా కూడా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మీడియా ప్రకటించడం కూడా జరిగింది. సో ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో ఉన్న లక్ష్యాలపైన పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపిందని ఆరోపిస్తూ వారికి ప్రతిస్పందనగా ఈ దాడులు కూడా ఈ డ్రోన్ దాడులు కూడా చేపట్టినట్టుగా కూడా తాలిబాన్లు చెప్తున్నారు. ఎందుకంటే తాలిబాన్ల దగ్గర ఎయిర్ ఫోర్స్ అనేది అంత పకడ్బందీగా లేదు కాబట్టి వాళ్ళకున్న ఈ డ్రోన్లతోటి ఈ దాడులు కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ దాడుల్లో ఎంత నష్టం జరిగిందనే దానిపైన ఇటు పాకిస్తాన్ వైపు నుంచి అధికారిక ప్రకటన అనేది కూడా లేదు. ఎందుకంటే ఇటు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా తమకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పేసి పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని కూడా ప్రకటించింది. కానీ ఇటీవల కనుక చూసినట్లయితే ఇటు ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న దాడుల్లో కూడా పాకిస్తాన్ కు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది. ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ అనేది ముఖ్యంగా ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్న అమెరికా వైపు నిలబడిన పరిస్థితుల్లో ఇరాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్లను ఉపయోగించుకొని పాకిస్తాన్ పై దాడులు కూడా నిర్వహించే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ సైన్యం నుంచి కూడా అధికారిక ప్రకటన అనేది కూడా రాలేదు. రావల్పిండి కొట్టాలని ప్రాంతాలంటే కూడా పాకిస్తాన్ సైనిక వ్యవస్థలో అత్యంత వ్యూహాత్మకమైన ప్రాధాన్యత కలిగిన కేంద్రాలు కాబట్టి ఈ దాడులు కనుక నిజమైతే ప్రాంతీయ భద్రతా పరిస్థితులు ఉద్రిక్తతలు కూడా మరింత ఎక్కువ కావచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇక పాకిస్తాన్ వైపు నుంచి రెస్పాన్స్ అనేది కూడా రావాల్సి ఉంది. ఆ రెస్పాన్స్ ని బట్టి తదుపరి పరిణామాలు కూడా ఆధారపడే అవకాశం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ మధ్య ఆసియా ప్రాంతంలో పరిస్థితులు కూడా చాలా ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇక భారత ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంది. నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరిగింది. సమావేశంలో ఇటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పరిణామాలతో పాటుగా ఇప్పుడు మధ్య ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులను కూడా సమీక్షించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా కూడా సైన్యానికి కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శిరీష్.